లోక్సభ ఎన్నికలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. కర్ణాటకలో మొత్తం లోక్సభ సీట్లు 29. వీటిలో మెజార్టీ సీట్లు గెలుచుకుని హైకమాండ్ దగ్గర పరువు కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికలు కీలకంగా మారాయి. అధికారానికి వచ్చిన ఏడాదిలోపే లోక్సభ ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. మెజార్టీ సీట్లు గెలుచుకుని ఢిల్లీ పెద్దల దగ్గర పలుకుబడి పెంచుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేశారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. తమ సర్కార్ సాధించిన ఘన విజయాలంటూ చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఐటీ రంగంలో కర్ణాటక సాధించిన అభివృద్ధినే హైలైట్ చేస్తూ హడావిడి చేశారు సిద్ధరామయ్య. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ చలవేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య ఎంతగా ప్రయత్నించినా ప్రజలు కాంగ్రెస్ ను ఏ మేరకు ఆదరిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కారణం కాంగ్రెస్ లోని ముఠా కుమ్ములాటలు. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం సైలెంట్ గా ఉన్న ముఠాల గొడవలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సత్సంబంధాలు లేవు. అలాగే ముఖ్యమంత్రికి పీసీసీ చీఫ్ కు మధ్య సఖ్యత కూడా లేదు. ఈ ప్రభావం ప్రచారంపై కూడా పడింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా క్యాడర్ కు ఒక దశ దిశ నిర్దేశించే నాయకత్వం కొరవడింది. ఇక బీజేపీ విషయానికొస్తే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాకతో క్యాడర్లో జోష్ నెలకొంది. సొంత గూటికి చేరిన యడ్యూరప్పకు లోక్సభ అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని కట్టబెట్టింది బీజేపీ హైకమాండ్. ఇంకేముంది, యడ్యూరప్ప రంగంలోకి దిగారు. గెలుపు గుర్రాలు అనుకున్న వారికే టికెట్లు ఇచ్చి బరిలో నిలిపారు. బళ్ళారిలో బలమైన నాయకుడైన పాత మిత్రుడు వి శ్రీరాములను పార్టీలోకి తీసుకొచ్చారు. శివమొగ్గ సెగ్మెంట్ నుంచి తానే స్వయంగా బరిలోకి దిగారు. సిద్ధరామయ్య సర్కార్ ఫెయిల్యూర్స్ నే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ఎడాపెడా ప్రచారంలో దూసుకుపోయారు యడ్యూరప్ప. కర్ణాటకలో బలమైన సామాజిక వర్గమైన లింగాయత్లపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. వీటన్నింటికీ తోడు నరేంద్ర మోడీ చరిష్మా పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని బలంగా నమ్మారు. మొత్తం మీద కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు సిద్ధరామయ్య నాయకత్వానికి సవాల్గా మారాయి. లోక్సభ ఎన్నికల యుద్ధంలో విజేతగా నిలిచేది సిద్ధరామయ్య లేక యడ్యూరప్ప? వేచి చూడాల్సిందే.